మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ చేసుకున్నారు. గ్రామ దేవతకి గొర్రెపోతుని మొక్కుకున్నారనమాట. దానికి మంచిగా స్నానం చేపించి, పసుపు, కుంకుమ పెట్టి, మెడలో నిమ్మకాయలు, వేపాకులు, పూలదండ వేసి దానికి బాగా హారతి పట్టారు. ఇప్పుడైతే పెదనాన్న ఆ కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నారు. ఇలా తీసిన తర్వాత దాన్ని ఊరంతా ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం అయితే ఊర్లో గ్రామ దేవత జాతర జరుపుతారు. ఆ రోజైతే ఒక ఇద్దరు మనుషులు ఒక బిందె తీసుకొని ఇంటింటికి వెళ్ళి అక్కడ రైస్ కలెక్ట్ చేస్తారు. అలా కలెక్ట్ చేసిన రైస్ మొత్తాన్ని గుడి ముందర ఒక చాపలో పోసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. జాతర అయితే చాలా బాగా జరుపుతారు. ఆ రోజు ఊర్లో ఉన్న వాళ్ళంతా అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇదేనండి గ్రామదేవత గుడి. ఇందులో గంగానమ్మ తల్లి ఉంటారు. గొర్రెపోతనైతే గుడి చుట్టూరా 3 సార్లు తిప్పించేసి వాళ్ళు చేయాల్సిన పూజలేవో చేసుకున్నారు. గొర్రెపోతంట బాడీ జిల్తరిస్తే అమ్మవారు స్వీకరించినట్టంట. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.